శుభవార్త ప్రేక్షకులకు వందనములు. ఇది మా 20వ ఎపిసోడ్. ఇప్పటి వరకు 19 రిలే అయిపోయినాయి. అయితే చాలా విషయాలు మరి దేవుని రాజ్యం గురించిన సంగతులు సహోదరుడు విక్టరీ స్పాని గారితో చర్చించాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి ఆయన ఉద్దేశం, మానవుని యొక్క సృష్టి యొక్క ఉద్దేశం, విశ్వాసం ద్వారా మరి నిత్య జీవం అనే వరం ఇవ్వబడటం, దాని తర్వాత ఆయన ఇంకను ఈ లోకంలో మనల్ని ఉంచటానిలో ఉద్దేశం ఏమిటంటే మనం దేవుని రాజ్యంలో పాలు పొందటానికి. మరి ఈ సందర్భంగా అనేక విషయాలు చర్చించాం. కానీ చాలామంది ఫోన్లు చేసి ఇటువంటి విషయాలు ఎవరు మాట్లాడలేదని, మరి చాలా కొత్తగా మరి ప్రత్యేకంగా ఉన్నాయని చాలామంది చెప్తూ వచ్చారు. అయితే దానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కానీ ఎందుకు ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యంలో రాయబడినప్పటికీ మరి చాలామంది గ్రహించలేకపోతున్నారు. మరి ఈ విషయాలు మరి ప్రేక్షకులు కూడా సంగతులు అవగాహన కలగడానికి దయచేసి సహోదరుడు వివరిస్తారు. చూడండి, దేవుని వాక్యానికి సంబంధించిన విషయాలు, దానికి ఎప్పుడైతే ప్రభు మనకు ఆ వాక్యం అందిస్తాడో, ఏ ఇన్స్ట్రుమెంట్ ద్వారా అయినా, ఏ విధానంలో అయినా అది రిసీవ్ చేసుకోవడానికి ఒక సర్టన్ గ్రౌండ్ కావాలి. ఇప్పుడు మీరు చూడండి, ఉపమానం ఉంది కదా, దేవుని వాక్యం విత్తడానికి వెళ్ళినప్పుడు ఆ విత్తనాలు విసిరినప్పుడు అవి 4 రకాల అయిన భూమి మీద పడ్డాయని మనకు రాసి ఉంది. ఒకటి వే సైడ్ అంటే దారి త్రోవ ప్రక్కన, ఇంకొకటేమో రాతి నేల, మరొకటి ముళ్ళ పొదలు, 4వదేమో మంచి నేల. ఇప్పుడు ది స్పీక్స్ ఆఫ్ ద గ్రౌండ్ అంటే ఇది రిసీవ్ చేసుకోవడానికి తగిన హార్ట్లో జాగా కావాలా, ఒక విధమైన ప్రిపరేషన్ కావాలి. లేకపోతే అది ఎంత కరెక్ట్ వాక్యమైనా, ఎంత సత్యమైనా, అది త్రోవ పక్కన పడితే అది మొలకెత్తదు. ముళ్ళ పొరల్లో పడినా కొంతసేపు పైకి వచ్చి అది చోక్ అయిపోతుందని చెప్పాడు ప్రభు. రాతి నేలకు అంత అయినా కూడా అంతే కదా, కొంత షూట్ పైకి వస్తుంది, దాని తర్వాత ఇంకా ఎదిగే అవకాశం లేదు. అది సాధారణంగా ఏంటంటే కుతూహలం కలిగిన వాళ్ళు మైండ్లో వాక్యం సడన్గా రిసీవ్ చేసుకుని ఓ అబ్బా చాలా బాగుంది అని అనుకోవడం, దాని తర్వాత ఆ వాక్యానికి సబ్జెక్షన్ లేకపోతే ఒబీడియన్స్, విధేయత చూపకపోవడం మూలాన ఇక ముందుకు సాగలేరు. అది ప్రభు ఎప్పుడైతే వెలుగిస్తాడో ఒక విధానం ప్రభు పాటిస్తాడు అనుకుంటాను నేను. ముందు వెలుగు ఇస్తాడు, కానీ దానికి కానీ లోబడకపోతే మళ్ళీ ఒక కర్టన్ మూసేసినట్టు మూసేస్తాడు. ఇంకా తర్వాత మళ్ళీ అర్థం కాదు. నేను అనుకుంటా 3 రకాలైన కండిషన్స్ అవసరం. ఒకటి ఏంటంటే ఈ గ్రౌండ్ ప్రిపరేషన్, రెండోది ఒక హార్ట్ యాటిట్యూడ్, అంటే
హృదయం యొక్క ధోరణి. అది సరి అయింది కావాలి, అది సాత్వికంతో కావాలి. మనకు మత్తయి సువార్త 18వ అధ్యాయం చూస్తే 3-4 వచనాల్లో మనకు అక్కడ ప్రభు ఏం చెప్పాడంటే ఈ ఆయన వాక్యం కానీ అర్థం చేసుకోవాలా, ఆయన విషయాలు కానీ అర్థం చేసుకోవాలి, చిన్న పిల్లల్లాగా అయిపోవాలంటాడు. మీరు ఈ చిన్న పిల్లల్లాగా అయితేనే తప్ప మీరు దీన్ని అంగీకరించలేరు అంటాడు. ఆ చిన్నపిల్లల మనసు ఏమిటి అని చెప్పాడు అక్కడ 4వ వచనంలో చూడండి. 18 మత్తయి సువార్త 3-4 వచనాలు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడే పరలోక ఈ రాజ్యంలో బిడ్డ వల్లే తను తాను తగ్గించుకోవాలి. చిన్నపిల్లలు చూడండి, అహం గర్వం అలాగ మనకు కనబడదు. అంటే వాళ్ళ హృదయాలు ఎటువంటి లైక్ ఎ క్లీన్ స్లేట్. అది మనం ఏమి చెప్పినా వాళ్ళు అంగీకరించే పరిస్థితిలో ఉంటారు. దేవుని రాజ్యం విషయమైన విషయాలు ఎప్పుడైతే మనం చెప్తామో అటువంటి సాత్విక మనస్సు లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ఈ వాక్యం మన హృదయంలోనే నాటబడి ఉందని చెప్పాడు. కానీ నాటబడి ఉన్నది అది అర్థం కావాలా, లేకపోతే అది మనం ఏమిటో తెలుసుకోవాలంటే సాత్వికంగా అంగీకరించమంటారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సో అది హార్ట్ యాటిట్యూడ్, టోటల్ హ్యూమిలిటీ, అంటే తగ్గింపు కలిగిన మనసు. అదొకటి అవసరం, అదొక ప్రిపరేటరీ అంటే ప్రీ రిక్విజిట్. ఇంకొకటి ఏంటంటే మన గ్రౌండ్ చూసాం కదా, ఒక విధంగా ప్రిపేర్ అయి ఉండాలి. ఇది ఫస్ట్ ఈ హ్యూమిలిటీతో రిసీవ్ చేసుకుంటే గ్రౌండ్ ప్రిపేర్ అయినట్టే. అంటే ఇప్పుడు మరి పిల్లలు వలె మరి విషయాలు దేవుని రాజ్యం విషయాలు చెప్పినప్పుడల్లా దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ప్రీ కన్సీవ్డ్ నోషన్, అంటే ముందుగానే ఏదో స్థిరపడినటువంటి ఉద్దేశం కాకపోతే మరి దీంట్లో తప్పు బోధ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఉన్నాయన్నీ తీసుకుంటే మరి తప్పు అయ్యే అవకాశం ఉందా? దీనికి ప్రభు చెప్పింది ఏంటంటే మనకి నేర్పించేది, సత్యం నేర్పించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని రాశాడు. ఆయన మన కోసమని ఇచ్చాడు. అందుకే ఆయన ఆరోహణ అయిన తర్వాత ఆయన పంపించింది పరిశుద్ధాత్మ దేవుడు దానికోసమే. ఇప్పుడు అదొకటి, మన హృదయంలో ఆయన వాక్యం కూడా నాటి పెట్టాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని అంగీకరిస్తేనే, మనల్ని ప్రోత్సహించి ఇన్స్పైర్ చేస్తేనే తప్ప మనకు అది అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించాలా, వెలుగు కలగజేయాలి. లేకపోతే నేను ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు, యేసు ప్రభు తండ్రి ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఒకటే, కానీ నో మ్యాన్ హస్ సీన్ ద ఫాదర్ ఎట్ ఎనీ టైమ్ అన్నాడు యేసు ప్రభు. అయితే మరి తండ్రిని ఎవరు చూడలేదు, నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడు అన్నాడు. మళ్ళీ ఇవి రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ లాగా ఉన్నాయి కదా. అయితే ఎలాగా అన్నాడు. దీన్ని అర్థం ఏంటి అంటే, ఇది చూడటం అంటే మన ఈ భౌతిక కళ్ళతో కాదు. మనకి ఎఫెసి 1:18 వచనంలో చూస్తే మనకి పౌలు ఎఫెసిలో ఉన్న విశ్వాసుల విషయంలో ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, ఆయన ప్రార్థన ఏమిటి మీరు చదవండి, 18వ వచనంలో ఉంటుంది, లేకపోతే ఇంగ్లీష్లో 18, మరి తెలుగులో ది ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బీయింగ్ ఎన్లైటెండ్ అని చూడండి. అయితే మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నా ప్రార్థన. ఇది దేవుని కార్యం, కానీ మనలో హృదయంలో ఆశ కలగాల. అందుకే పౌలు ప్రార్థన చేశాడు వాళ్ళ కోసం అలా. సో ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం, కానీ మన హృదయంలో ఉన్న యాటిట్యూడ్, మన ఆశ, మన నమ్రత, మన దీనత్వం, దానివల్ల ప్రభు మనకు వెలుగు కలగజేస్తాడు. మీరు ఇంతకు ఒక మాట అన్నాడు, ప్రీ కన్సీవ్డ్ నోషన్ అని. ఇంతకు ముందే మనకు అది సాధారణంగా నేను గమనించింది ఏంటంటే, వాక్యంలోను ప్రాక్టీస్లో కానీ క్రిస్టియన్ రిలీజియన్లో కానీ
మీరు సాధారణంగా గమనిస్తే ఎవరికైతే ఒక డాగ్మాటిక్ అప్రోచ్ అంటే ఒక స్థిరమైన పట్టుదల, మొండి పట్టుదల వాళ్ళ ట్రెడిషన్ పట్ల, ఆచారం లేకపోతే వాళ్ళ పితృల నుంచి వచ్చిన ట్రెడిషన్ పట్ల ఒక గొప్ప పట్టుదల కలిగి ఉంటుందో సాధారణంగా వాళ్ళు వాక్యాన్ని అంగీకరించలేరు. మీకు చాలా తేటగా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంది. మీకు యాక్ట్స్ చాప్టర్ 7లో స్టెఫెన్ వాళ్ళు వాదిస్తున్నారు ఆయనతో, ఆయన మీద లేనిపోని ఛార్జ్ మోపుతారు. 6వ అధ్యాయం లాస్ట్ వర్సెస్లో చదివితే వాళ్ళ ఛార్జ్ ఏంటంటే ఈయన కంటిన్యూస్గా అంటే ఎడతెగకుండా దూషిస్తున్నాడు అంటాడు. బ్లాస్ఫిమస్ అని ఉంది ఇంగ్లీష్లో. ఇప్పుడు ఎడతెగకుండా దూషిస్తున్నాడు దేవుని నామాన్ని అని రాసి ఉంది. కానీ స్టెఫెన్ దూషించేవాడు కాదు కదా. దాని తర్వాత ఆయన దాని జవాబు వాళ్ళ ఛార్జెస్కి జవాబు మొదలు పెడతారు. జవాబు ఏంటంటే అబ్రహాం నుంచి హిస్టరీ స్టార్ట్ చేస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా చదివితే ఆ హిస్టరీ మొత్తం వాళ్ళు ఏమన్నారంటే మన పితరులు, దయచేసి చదవండి, ఒక వచనం ఉంది చూడండి, యాక్ట్స్ చాప్టర్ 6 6వ అధ్యాయంలో ఒక లాస్ట్ పోర్షన్లో మీకు కనబడుతుంది. అక్కడ ఒక వచనం ఉంది, 14th వర్స్ ఇంగ్లీష్లో. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా చూసారా వింటిమనిరి. అది ఒక ఛార్జ్ ఏంటంటే మాకు మోషే ఇచ్చిన ఆచారాల్ని మారుస్తాడు యేసుప్రభు అని చెప్పాడు. ఈయన ఎలాగ మార్చగలడు? ఈ యేసుప్రభు ఎవరు? ఈ ఆచారాలు మార్చడానికి ఆయనకు హక్కేంటి? అంటే వాళ్ళు ఏంటి, ఆ ఆచారాలు పట్టనే వాళ్ళకి ఆ పట్టుదల కలిగి ఉంది కదా. ఈయన మీద ఛార్జ్ అది. అయితే స్టెఫెన్ ఆ జవాబులో చాలా అద్భుతంగా ఒక పాయింట్ ప్రూవ్ చేస్తాడు. ఏంటంటే ఈ మోషేని ఇదే ఇశ్రాయేల్ జనాంగం తృణీకరించారు అని వాళ్ళకి చెప్తాడు. మీ 27వ వచనం చదవండి దయచేసి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 27వ వచనంలో, అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు అన్నాడు. చూడండి, ఇప్పుడు వాళ్ళు అన్నారు నిన్ను మా మీద తీర్పరిగా నిర్మించిన వాళ్ళు ఎవరు? నువ్వెవడవా? నిన్ను వాడిని చంపేసావు, అలాగే మమ్మల్ని చంపుతావా అన్నారు. అంటే అందుకే స్టెఫెన్ 35వ వచనం చూడండి. 35లో, అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషే, వాళ్ళు నిరాకరించిన మోషే, పక్కకు పెట్టిన, తృణీకరించిన ఈ మోషే నీ ఏం చేశాడు ప్రభు? అతన్ని పొదల్లో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. అధికారినిగాను 14వ వచనం మనం చూసాం కదా, 6వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. అలాగే 13వ వచనంలో 6వ అధ్యాయం అపోస్తల కార్యం 13, అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుష్యుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. 2 ఛార్జీలు పెట్టారండి. ఈ పరిశుద్ధ స్థలము అంటే అక్కడ యెరూషలేం దేవాలయం. రెండోది ఏంటి, ఇంతకు ముందు మనం చూసిన ధర్మశాస్త్రానికి మోషే ఇచ్చిన ఆచారానికి వ్యతిరేక. ఈ 2 ఛార్జీలు పెట్టారు. ఎప్పుడైతే ప్రజలు ఇటువంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటే ముందుగానే స్థిరపడిపోయారు ఈ ఆలోచనలో, ఈ ప్లేస్ అంటే ఈ స్థలం, ఈ టెంపుల్, ఈ ఆలయం ఇది ఒకటే దేవుని సన్నిధి యొక్క ఆలయం, ఇది కాకుండా వేరేది ఎలాగవుతుంది అని వాళ్ళ మనసులో. అంటే ముందే వాళ్ళ మనసులో తీర్మానం ఏంటంటే ఇక్కడ తప్ప దేవుని సన్నిధి ఇంకెక్కడా ఉండదు. కొన్ని చోట్ల మీకు ఈ చర్చిలు కడతా ఉంటారు, బిల్డింగ్స్ కట్టేసి ఇది మా చర్చ్ అంటారు. అదొక బిల్డింగే, దానికి వేరే బిల్డింగ్ కి ఏం తేడా లేదు. అయితే ఇది మా చర్చ్ అంటారు. దాని తర్వాత అక్కడ కొన్ని అటువంటి చర్చిల్లో ఏం చేస్తారంటే చెప్పులు బయట పెట్టమంటారు. అక్కడ ఒక వరుస రాసేవారు, పుట్ దై షూస్ ఫ్రమ్ ఆఫ్ దై ఫీట్ ఫర్ ద గ్రౌండ్ వేర్ ఇన్ దౌ స్టాండెస్ట్ ఇస్ హోలీ గ్రౌండ్. అంటే నిలబడినటువంటి స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీ చెప్పులు బయట విడిచిపెట్టు అని అర్థం. అది పుల్పిట్ దగ్గర పైన ఒక వరుస పెట్టుకుంటారు, నా కళ్ళు ఎప్పుడు ఇక్కడ సదాకాలం ఉండును, అది నా సన్నిధి ఇక్కడ ఉండును. ఇటువంటి పెట్టుకుంటే
పాపం తెలియని ప్రజలకి ఏంటంటే ఈ స్థలంలోనే దేవుని సన్నిధి ఉన్నది అని అనుకుంటారు. ఆ బిల్డింగ్ ఏదైతే మట్టితోనూ ఈ ఇటుకలతో కట్టిన బిల్డింగ్ దాన్ని దేవుని ఆలయం అంటారు. ఇప్పుడు అలాగే వీళ్ళు కూడా ఈ ఆలయం తప్ప ప్రభు ఎక్కడా ఉండలేడు అన్నాడు. అది ఈ వీళ్ళకి ప్రీ కన్సీవ్డ్ అంటే వాళ్ళ ముందే అది ఆ పట్టుదలతోనే ఉన్నారు, ఆ దృష్టితోనే ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వచ్చినా వాళ్ళు అంగీకరించలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే స్టీఫెను, మోషేకి మొట్టమొదట దేవుడు ఎక్కడ కనబడ్డాడు? 35వ వచనంలో 35వ వచనంలో ఆయన మరి ఒక పొద దగ్గర కనబడ్డాడు. పొదలో కనబడ్డాడు, అరణ్యంలో పొదలో కనబడ్డాడు. మరి పొదలో ఆయన సన్నిధి ఉన్నప్పుడు అంటే ఆలయం కాకుండా కూడా సన్నిధి ఉండొచ్చు కదా, ఉండొచ్చు. అందుకే అక్కడ అంటాడు దేవుడు మానవుడు కట్టిన చేతులతో హస్తకృతాలయంలో దేవుడు నివసించడు అని చెప్తాడు. అంత క్లియర్ కదా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే. అంటే ఆ ఫస్ట్ చార్జ్ అనమాట అది. చూడండి వాళ్ళకి. కానీ వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేసి ఆఖరికి చంపేశారు స్టెఫెన్ని? ఇంత క్లియర్గా వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళ ట్రెడిషన్స్ని పట్టుకుని, నేను ముందు చెప్పాను చూడండి, ఎవరైతే ట్రెడిషన్స్ని గట్టిగా పట్టుకుంటారో సత్యాన్ని వాళ్ళు రిజెక్ట్ చేయవలసి వస్తుంది. రెండు కలిసి ఉండలేవు. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూస్తే ఈ రిజెక్ట్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఫర్ ద ట్రెడిషన్స్ ఆఫ్ మెన్ అన్నాడు. మార్క్స్ 7వ అధ్యాయం 9వ వచనము. మరియు ఆయన, మీరు మీ పారంపర్య ఆచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఇప్పుడు ఇది పట్టుకుంటే అది మీకు అందుబాటులో లేదు సత్యం. మీ ఆచారాలు, మీ పారంపర్య అంటే జనాంగాల తరబడి వస్తున్న ఆచారాలను కానీ పట్టుకుంటే మీరు సత్యాన్ని అంగీకరించలేరు. సత్యాన్ని కానీ పూర్తిగా అంగీకరిస్తే ఇది వదిలిపెట్టవలసి వస్తుంది. ఇది ఆచారాలు వదిలిపెట్టాలి. ఎందుకంటే సింపుల్గా ఒక లాజిక్ ఏమి ఇచ్చాడు అక్కడ, కనీసం ఆలోచిస్తే అర్థమవుతుంది. దేవుడు ఆ పొదలో కనబడ్డవాడు ఇది దీనికి ఒక్కటికే నిమిత్తమై ఉంటాడా? అంటే యెరూషలేం దేవాలయంలో మాత్రమే ఉన్నదని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు మోషేకు పొదలో కనబడ్డాడు కాబట్టి దేవుని సన్నిధి ఎక్కడైనా ఉండొచ్చు. అది సింపుల్ కదా. కానీ అందుకే అంటాడు, ఈ మోషేని ఎవరైతే మీరు రిజెక్ట్ చేశారో ఆయననే మీకు డెలివరర్ గా పంపాడు. అంటే యేసు ప్రభువుని కూడా వీళ్ళు రిజెక్ట్ చేశారు కదా, ఆయననే మీ డెలివరర్. కానీ మోషేని రిజెక్ట్ చేసిన తర్వాత మొత్తం ఇశ్రాయేల్ జనాంగం అన్యులు రాజులు అంటే జెంటైల్ కింగ్స్, జెంటైల్ నేషన్స్, అన్ని రాజులు ద్వారా ఏలబడ్డారు. అది వాళ్ళ పర్పస్ కాదు, వాళ్ళకి స్లేవ్స్ అయి ఉండవలసి వచ్చింది. అది వాళ్ళ దేవుని ఉద్దేశమే కాదు వాళ్ళ పట్ల. యేసు ప్రభుని రిజెక్ట్ చేసిన తర్వాత బొత్తిగా వాళ్ళు పక్కన ఈ చరిత్రలో 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు పూర్తిగా పక్కన పెట్టబడ్డారు, చెదిరిపోయారు. అంటే ఇశ్రాయేలీలు. సో ఆ సత్యాన్ని మనం అంగీకరించకపోతే దేవుని ఉద్దేశాన్ని నుంచి పక్కకి తొలగించబడదు. అది చాలా రిస్కీ. మనకి ఇటర్నల్ డెస్టినేషన్ పూర్తిగా దెబ్బతింటుంది. అప్పుడు పర్పస్ ఆఫ్ సాల్వేషనే అర్థం కాదు మనకి. అందుకే ఇది రిసీవ్ చేసుకోవడం ఒక కుతూహలంతో మంచిగా అనిపిస్తుంది. అబ్బా ఎంత మంచి మాట చెప్పారు. కానీ దాని ఉద్దేశం ఏమిటి? దేవుడు ఇంత పెద్ద ప్రభు ఇంత పెద్ద సాక్రిఫైస్ చేసిన తర్వాత ఆ పరలోకాలు అన్నీ వదిలిపెట్టుకుని ఉన్నతమైన స్థలం నుంచి వచ్చి మానవుడిగా మనకి ఆయన ప్రాణం పెట్టిన తర్వాత ఉట్టి ఏదో మనకి సింపుల్గా పాప క్షమాపణ ఇచ్చేయడం కాదు, అదొక ఫస్ట్ స్టెప్. ఆయన ఉద్దేశం ఏంటంటే రాజ్యంలో ఏలాల, ఆయనతో ఒక రాజ్యం ఎస్టాబ్లిష్ చేయాలి, కింగ్డమ్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ పీస్, నీతి సమాధానం కలిగిన రాజ్యాన్ని ప్రభువైన క్రీస్తు దానిలో వారసులుగా చేయాలి మనల్ని ఈ మానవుల్ని ఎవరైతే పాపపు శరీరంలో ఉన్నారో వీళ్ళని విమోచించి దానిలో వారసులుగా చేయాలని. ఈ జీవిత కాలంలో అదొక ప్రొబేషనరీ పీరియడ్ లాగా ఇచ్చాడు. అందుకే చాలా ప్రాముఖ్యమైనది ఏమంటే ఇటువంటి సత్యాలు కానీ వాక్యంలో మనం కనుగొన్నప్పుడు, మనం చూసినప్పుడు చాలా విధేయతతో నమ్రతతో దాన్ని అంగీకరించాలి. అంగీకరించి దాన్ని అమల్లో పెట్టడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆ వెలుగు మనకి విస్తారంగా అవుతుంది. మనకి సామెతలు 4:17 చూడండి. ఒక దేవుని బిడ్డగా లేకపోతే ఆయన వెంబడించే వ్యక్తిగా, ఆయనతో సంబంధం ఉండే వ్యక్తిగా మన జీవితం యొక్క విధానం ఎలాగ ఉండాలంటే ఆ వెలుగు విస్తరించాలి. రోజు రోజుకి విస్తరించే విధానం ఏంటి? ఆ వెలుగుకి లోబడాలి. సామెతలు 4:18 తెలుగులో,
పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. మన మార్గం అంతకంతకు తేజరిల్లు. మనం నిన్న ఉన్న వెలుగు కన్నా ఇవాళ ఇంకా కొంచెం వృద్ధి అవుతుంటుంది, అంతకంతకు అవ్వాలి. అవుతుంటది అని గ్యారంటీ లేదు, వృద్ధి అవ్వాలా. అది ఎలాగంటే ఆ చిన్నపిల్లల మనసు కావాలా, ఆ ప్రిపేర్డ్ గ్రౌండ్ కావాలా. మూడోది ఏంటంటే మనం ఈ ఆచారాలని గట్టిగా పట్టుకుని ఉండలేము. ఇంతకుముందు మీరు హస్తకృతాలయంలో నివసించడు అనే ఒక మాట మీరు చెప్పారు. అది అపోస్తల కార్యం 7వ అధ్యాయం 50వ వచనంలో ఉన్నది. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతయములు కావా అని ప్రభు చెప్తున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. అంటే ప్రభు మరి ఇటువంటి కట్టబడినటువంటి బిల్డింగ్స్లో నివసించడు అని రాయబడింది. కానీ ఇంకొక చోట ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎక్కడైతే 2-3 నా నామమున కూడుదురో వారి మధ్య నేను ఉంటానని. అంటే ఇప్పుడు సంఘం అని అంటే ఎక్కడైతే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కొద్దిమంది, 2 కానీ 3 కానీ ఎక్కువ మంది కానీ కూడినప్పుడు వారి మధ్య ఉంటాడని ప్రభు యొక్క వాగ్దానం. కనుక అదే సంఘం అనాలి, అంతే కదా. ఇప్పుడు అది మీరు చెప్పినట్టు అది సత్యమే. ఎక్కడైతే 2-3 కూడుకుంటారో ఆయన నామం, అంటే నామము నా కాదు, దాని ఒరిజినల్లో నామము క్రింద అన్న మాట అన్నమాట. అంటే ఆయన అధికారం క్రింద, ఆయన అధికారం ఎక్నాలెడ్జ్ చేసి వాళ్ళ జీవితంలో ఒప్పుకుని, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి అధికారము ఈ విశ్వాసులు అంగీకరించారు. అది అంగీకరించి ఆయన వాళ్ళ ప్రభు, ఆయన శిరస్సు అని అంగీకరిస్తే అప్పుడు వాళ్ళ మధ్యన ఉంటానన్నాడు. అంటే చర్చ్ అంటే ఏంటి? ఏ కాల్డ్ అవుట్ బాడీ, అంతే. అంతేగాని బిల్డింగ్ కాదు. అది మనకి క్లియర్గా వాక్యంలో తేటగా ఉంది. కానీ ఇది అర్థం చేసుకోవాలంటే ట్రెడిషన్స్, మనం ఇంతకుముందు అన్నట్టు ఆ ఆచారాలు పట్టుకునే ఉన్నాం అనుకోండి, ఇవి అర్థం కావు. ఎందుకంటే మా తాతలు ముత్తాతలు ఫలానా బిల్డింగ్లోనే కూడుకున్నారు, అదే మా చర్చ్ అని అనుకుంటాం. కానీ ఇది నిజంగా చర్చ్ అంటే ఏమిటి, లేకపోతే ఈ సత్యం ఏమిటి, ఈ చర్చ్ యొక్క సత్యం ఏమిటి అని అని అర్థం చేసుకోవాలనుకోండి. అలాంటప్పుడు మనం ఈ ట్రెడిషన్ ఏదైతే ఉన్నామో, మనం ఎక్కడైతే ఉన్నామో దాన్ని పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ప్రభు మనకు చూపిస్తే, అది మనకు అర్థమైతే దాన్ని పక్కన పెట్టి ముందుకు సాగడానికి ప్రభుతో ముందుకు సాగాలి. ప్రభు ప్లస్ నడవదు సాధారణంగా. ప్రభువుని వెంబడించాలంటే మనం ప్రభుతోనే హత్తుకుని ఉండాలి, ప్రభునే హత్తుకుని ఉండాలి. ఇప్పుడు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ మనకి యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తారు. ఒక 2-3 వచనాలు మీరు చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుకును గనక అవి అతన్ని వెంబడించును. ఇప్పుడు ఈ సీన్, ఈ దృశ్యం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక గొర్రెలు ఒక దొడ్డిలో ఉన్నాయి, దానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారాన్ని ఒక వ్యక్తి కాస్తున్నాడు, కాపరిగా ఉన్నాడు. ఇక్కడికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు రాగానే ఈయన దూరం నుంచి చూసి పట్టాడు యేసు ప్రభుని. ఈయన ఫలానా, ఈయన గొర్రెల కాపరి, ఈయన అస్సలైన కాపరి అని ఆయన వెంటనే ఈ ద్వారం తెరిచాడు. ఆయనకి ద్వారపాలకుడు తెరిస్తే ఈ ప్రభు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ప్రభు చేసిన పని ఏంటి? అక్కడ పేరు పెట్టి, తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. గొర్రెలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటిలో తన సొంత గొర్రెలకి పేరు పెట్టి పిలిచాడు. పిలిచిన వెంటనే ఆ మందలో ఉన్న గొర్రెలు ఏం చేశాయంటే పరిగెట్టుకు ఈ దగ్గరకు వచ్చాయి, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడు ప్రభు? అతడు సొంత గొర్రెలను అన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతన్ని వెంబడించును. అది ఇప్పుడు తన సొంత గొర్రెలను పిలిచిన తర్వాత ఈయన ఏం చేశాడంటే బయటికి నడవడం.
ఆ దొడ్డిలోంచి బయటికి నడవడం మొదలుపెట్టాడు. ఈ బయటికి నడవడం మొదలుపెట్టిన తర్వాత ఈ గొర్రెలు ఏం చేసాయి, ఏవైతే ఆయనవో ఆయనను హత్తుకుని అవి కూడా బయటికి నడిచాయి. ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ దొడ్డి అన్నది ఇస్రాయేల్ యొక్క దేశం, లేకపోతే ఆ మోషే యొక్క వ్యవస్థలో ఉన్న గొర్రెలు యొక్క పరిస్థితి చూపిస్తాం. చూడండి, అప్పుడు దానికి యేసుప్రభు ఆ వ్యవస్థలో వచ్చాడు కాబట్టి దూరం నుంచి గుర్తుపట్టింది ఎవరు? బాప్తిజం ఇచ్చే యోహాన్ కదా. ఆయనే ద్వారం తెరిచాడు, ఆయనకి ద్వారపాలకుడు ఆయనే. ఆయన ద్వారం తెరిచాడు కదా. ఆయన చెప్పాడు కదా, నా తర్వాత వచ్చేవాడు మీకు అసలైన వాడని చెప్పాడు కదా. ఆయన జోళ్ళ లేసులు కూడా నేను విప్పడానికి అర్హత లేదు నాకు అని చెప్పాడు. అండ్ ఇంకొకటి చెప్పింది ఏంటంటే, ఈయనే పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఈయన కరెక్ట్ పర్సన్ అని వ్యక్తి అని గుర్తించి ఆయన ఆ దేశానికి ఏం చేశాడంటే తలుపిప్పి, ఆయన ఇచ్చే బాప్తిజం వేరు, నా వెనకాల ఇంకొక ఆయన వస్తున్నాడు అని వాళ్ళందరికీ తయారు చేసి వాళ్ళ కోసం ఆయన కోసం తలుపిప్పాడు ఆ దేశాన్ని. అప్పుడు ప్రభు ఆ దేశం మధ్యని సంచరించి, ఆ జనాంగం మధ్యని సంచరించి ఆయన తన కాల్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ కాల్ ఇచ్చిన తర్వాత, ఆ పిలుపు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆయనను అంగీకరించారో ఆయన వెంబడించడం మొదలుపెట్టారు. వాళ్ళకి ముందుగా ఆయన నడుస్తున్నాడు, కానీ వెంబడించిన తర్వాత ఏం చేశారంటే ఆయన ఆ దొడ్డి నుంచి బయటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. మోసెస్ సెడ్ దిస్ అంటు యూ బట్ ఐ సే అంటు యూ. మోషే ఇలాగ చెప్పాను, నేను ఇలా చెప్తున్నానని ఆ దొడ్డి నుంచి బయటికి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. మీకు మోషే యొక్క వ్యవస్థ ఉంది, ధర్మశాస్త్రం ఉంది, కానీ నా ధర్మశాస్త్రం వేరు. మోషే ఏమన్నాడు? పంటికి పన్ను కంటికి కన్ను అన్నాడు. కానీ నేను చెప్పానేంటి, ఎవడన్నా ఒక చెంప మీద కొడితే వేరే చెంప కూడా తిప్పమన్నాడు. ఇది వేరు. ఈ దొడ్డి నుంచి బయటికి నడుపుతున్నాడు ప్రజల్ని. క్లియర్ గా అర్థం అవుతుంది మనకి. దీని నుంచి అరే ఈ మోషే అలాగ చెప్పాడు, ఈయన వ్యతిరేకంగా చెప్తున్నాడు అనుకుంటే నేను బయటకు వెళ్ళలేను, మోషేతోనే ఉంటాను. కానీ ఇదేదో ఈయన భాష వేరు, ఈయన అర్థం వేరు, ఈయన ఏదో వేరే విషయం మాట్లాడుతున్నాడు, నేను దీన్ని గ్రహించాలా అనుకుంటే ప్రభువుని పట్టుకుని నేను వెళ్తాను, ఎక్కడికి వెళ్తే అక్కడికి. అందుకే మనకి రెవల్యూషన్లో ఒక మాట ఉంది ఆఖర్లో, మనకి ఫైనల్గా నూతన యెరూషలేములో కనబడే వాళ్ళు ఎవరంటే దేవుని గొర్రె పిల్లని వెంబడించే వాళ్ళే. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించిన వాళ్ళే మిగులుతారు అక్కడ. ఆ రాజ్యాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, ఆ రాజ్యాన్ని కనుగొనేవాళ్ళు అక్కడికి మీకు కనబడతారు. రెవల్యూషన్ 14:4 చూడండి. ప్రకటన 14:4 వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యం ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడించు. గొర్రెపిల్ల కానీ ఆ దొడ్డిలోంచి బయటికి తీసుకెళ్తే వెళ్ళడానికి సిద్ధంగా. సో అది చాలా అవసరం. ఇవి అర్థం అవ్వాలంటే, ఆయన సత్యం అర్థం అవ్వాలంటే, ఆయన వెంబడించాలంటే ఇటువంటి హార్ట్ యాటిట్యూడ్, మనస్తత్వం, నమ్రత, దీనత్వం కలిగి ఆయన వెంబడించడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మన సమయం అయిపోయింది కనుక ప్రేక్షకులారా, మరి ఇప్పుడు దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యములు గ్రహించడానికి మనకు కావలసినటువంటి సంగతుల గురించి సహోదరుడు చెప్పాడు. మొదట మన హృదయం యొక్క ధోరణి ఎలాగుండాలి, మరి చిన్నపిల్లల వలె మనము ప్రభువు చెప్పిన విషయాల్ని, దేవుని వాక్యంలో ఉన్న సంగతులను ఉన్నట్టుగా అంగీకరించడానికి మనము సిద్ధపడి ఉండాలి. మళ్ళీ అంతేకాకుండా మరి గత అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారములను వాటిని పట్టించుకోకుండా, అంటే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండి దేవుని వాక్యం ఏం చెప్తుంది అని దేవుని వాక్యం సంగతులను గ్రహించడానికి మనం సిద్ధంగా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనం గనక ఓపెన్గా ఉన్నాం అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి ఆయన చూపించినటువంటి వెలుగును, ఆయన చూపించినటువంటి సంగతులను మనం ఇదే చూపిస్తే గనక అంతకంతకు మనకు వెలుగు వృద్ధి అవుతుందని మనం చూస్తూ వచ్చాం. కనుక మళ్ళీ తిరిగి
మళ్ళీ కొన్ని విషయాలతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటాం.